జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజ్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 2 లారీలు ఢీకొని పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. 2 లారీలు కూడా పూర్తిగా దహనం కావడంతో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి పీజీ సెంటర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. గత 10-15 రోజుల నుంచి కూడా వంట మాస్టర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు నిరసన తెలిపారు. పీజీ సెంటర్కి తాళం వేసి అక్కడ బైఠాయించి విద్యార్థులు నినాదాలు చేశారు. వెంటనే వంట మాస్టర్ను కేటాయించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలుమార్లు పాలమూరు యూనివర్సిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆరోపించారు. వెంటనే వంట మాస్టర్ను పీజీ సెంటర్కు కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపుర ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతుండడంతో జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి. ప్రాజెక్టు 10 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 82,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 92,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.836 టీఎంసీలుగా ఉంది. 10 గేట్లు ఎత్తి 58,000 క్యూసెక్లను దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి వదులుతూ ఉన్నారు. మరోవైపు ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాలలో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ నది వైపు వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు.